సభాసదులను. సురేష్ బాబు గారు లైక్, రీలు, షేరు, సెల్లు. ఓహ్, ఎన్ఈపి అంతే. ఆయన మరి సిబిఐటి వాడు కదా. సభాసదులను. సురేష్ బాబు గారు లైక్, రీలు, షేరు, సెల్లు. ఓహ్, ఎన్ఈపి అంతే. ఆయన మరి సిబిఐటి వాడు కదా. మొదట మీకు సెల్ ఇచ్చేసాం, లైక్ ఇచ్చేసాం. సకలైకాగ్రత పూర్ణ వృద్ధిపై నశ్రాంతంబు లక్ష్యంబుగా, సకలైకాగ్రత పూర్ణ వృద్ధిపై నశ్రాంతంబు లక్ష్యంబుగా ప్రకటంబౌ సహపాఠ్యకార్యములపై రాజిల్లెత్రాసెల్ల. అంతే. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు. షేర్ భాష ఈరిత, భాషేరిత. షేర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు అంతే. ఇది అయిపోయేదాకా ఇంక మధ్యలో మాట్లాడడం. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు ఔరా. ఇక మిగిలింది ఏంటంటే రీలు కదా. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు నౌరా డింగరీలౌచు. అది రీలు. డింగరీలు మా అచ్చతెనుగు వారు ఉన్నారు, డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. డింగరీలు అంటే భక్తులు, శిష్యులు అన్నమాట అచ్చతెనుగులో. రీలు వచ్చిందే డింగరీలౌచు. విద్యకు భాషేరిత సంస్కృతి ప్రభకు నౌరా డింగరీలౌచు. కింకర్లకు డింగరీడు అనే శబ్దం వరకు నిజమైనటువంటి అనుయాయి అన్నాడు. మంచి శిష్యుడు, సేవకుడు, కింకరుడు. వాళ్ళు డింగరీలు అయ్యారంటే వాళ్ళు మంచి సేవకులు అయ్యారు, శిష్యులు అయ్యారు అన్నమాట. అది అందులో డింగరీలులో రీలు ఉంది. ఏ డింగరీ అంటాడే. అర్భకులన్ డింగరీలౌచు నర్భకులన్. పింగళి వారు ఇలాంటివి ఎన్ని వాడేశారు. ఈ డెంగరి ఒకటి, గిడిగిడి ఒకటి. పింగళి నాగేంద్ర గారు. అంతే అంతే. అర్భకులన్ నూతన విధాన శిక్ష, ఎన్ఈపి అన్నమాట. అంతే. అర్భకులన్ నూతన విధాన శిక్ష పరిపూర్ణ స్వాంతులన్ చేయదే. చేశారండి. పిఎల్ నాగేశ్వరరావు గారు. బలము, చెలిమి